సో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్రిలిక్ నెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా చేయాలి, ఏమేమి వాడాలి, ఏ టైంలో వాడాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో ఫుల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. అంటే ఎవరైతే నెయిల్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటున్నారో, ఆల్రెడీ నెయిల్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి మాత్రము ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. స్టే ట్యూన్. ఈ వీడియోలో మీరు చూస్తుంది హ్యాండ్ మ్యానిక్యూ. సో ఇదేంటంటే నెయిల్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్ట్ అండి. అందుకే నేను కొన్నాను. దాని రివ్యూ కూడా ఏంటి ఎలా అనే ప్రాసెస్ మొత్తం నేను నా ఛానల్లో వీడియో జస్ట్ 5 minutesే ఉంటుంది పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి, దాని గురించి తెలుసుకోండి. సో ప్రాసెస్లోకి వస్తే యాజ్ యూజువల్గా మన ఒరిజినల్ నెయిల్ని ఎలా కట్ చేస్తామో ప్రాసెస్ అనేది కూడా సేమ్ మ్యానిక్యూకి లైక్ అలా డిజైన్ చేయబడింది అనమాట ఆ మ్యానిక్యూ. సో డెఫినెట్గా మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నెయిల్ ఆర్ట్ నేర్చుకునే వాళ్ళు. సో డెఫినెట్గా మ్యానిక్యూని కొనుక్కోండి, మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో మనము బఫింగ్ చేస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్. సో బఫింగ్ ఏంటంటే ఇది మనం జనరల్గా యూస్ చేసే నెయిల్ బఫర్ వేరు, ఇది కొంచెం హార్డ్గా ఉంటుందండి. ఏంటంటే మనం నెయిల్ ఆర్ట్లో ఏంటంటే మన నెయిల్ని చాలా చాలా హార్డ్గా చేయాలి, అంటే రఫ్గా చేయాలన్నమాట. అందుకే దీన్ని రఫ్ బఫర్ అంటారు. సో దాన్ని యూజ్ చేసుకుంటూ మనము ఫైలింగ్ అనేది చేసుకోవాలి. ఎంత మ్యానిక్యూ అయినా మనకి నీట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫైలింగ్ చేయడం ద్వారా వచ్చిన ప్రతి దాన్ని కూడా క్లీన్ చేసిన తర్వాత నెయిల్ ఎక్స్టెన్షన్ అంటే ఫేక్ నెయిల్స్ని మనం యూజ్ చేస్తాం. సో జనరల్గా ఫేక్ నెయిల్స్ అనేది 2 types ఉంటుంది. ఒకటి సాఫ్ట్ టిప్, రెండోది హార్డ్ టిప్. సో అక్రిలిక్కి మనం హార్డ్ టిప్ని యూజ్ చేయాలి. నేను యూజ్ చేసే గ్లూ కూడా చాలా హార్డ్గా ఉంటుంది, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. సో బిగినర్స్ మాత్రం ప్లీజ్ దీన్ని యూజ్ చేయకండి. ఎందుకంటే తెలియక మనం పెట్టామనుకోండి, అది మన స్కిన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒరిజినల్ నెయిల్స్ మీద, ఎందుకంటే అంత హార్డ్గా ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్. కొంచెం డెలికేట్గా ఉన్న గ్లూ కూడా ఉంటుంది, అంటే కొంచెం పవర్ తక్కువ ఉన్నది కూడా ఉంటుంది కాబట్టి మీరు బిగినర్స్ దాన్ని యూజ్ చేయండి. ఓకేనా? సో ఎక్స్టెన్షన్స్ ఫిట్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మనం నెయిల్ కట్ చేసుకోవాలి. సారీ, ఇందాక అది మిస్ అయిందండి. ఈ నెయిల్ మీద క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. మనం క్లయింట్కి కూడా నెయిల్ కటింగ్ అనేది కూడా ఆల్మోస్ట్ డీప్గానే చేయాలండి, ఎక్కువ నెయిల్ పెట్టొద్దు. ఎందుకంటే అక్రిలిక్ ఏంటంటే ఆల్మోస్ట్ 2 months వరకు మనకు ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఆల్మోస్ట్ డీప్ కటింగే మన ఒరిజినల్ నెయిల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బఫరు, తర్వాత సెలెక్ట్ చేసుకున్న సైజు నెయిల్ టిప్ని మన గ్లూ హెల్ప్తోని అటాచ్ చేసుకోవాలి. ఇది డమ్మీ కదా, కొంచెం టైం పడుతుంది. మన ఒరిజినల్ నెయిల్ మీద ఇంత టైం పట్టదు, వితిన్ సెకండ్స్లోనే అవుతుంది. బట్ వాట్ ఎవర్, మనము కంపల్సరీ సరైన సైజ్ నెయిల్ టిప్ని సెలెక్ట్ చేసుకోవాలి. గ్లూ కూడా ఓవర్గా పెట్టకూడదు. చూసారా ఎంత నీట్గా ఉందో? సో షేప్ చేసుకుందామా అన్నట్టు. షేప్ అనేది మన ఇష్ట ప్రకారం చేయాలా, వాళ్ళ ఇష్ట ప్రకారం చేయాలా చెప్పండి? డెఫినెట్గా క్లయింట్కి ఇష్టమైన సైజే మనం చేయాలి. ఎందుకంటే దాన్ని డైలీ వాళ్ళే కాబట్టి దాన్ని మెయింటైన్ చేసేది. వాళ్ళు అనుకోవచ్చు పొడుగ్గా ఉంటే బాగుంటుందేమోనని, బట్ మనం కొన్ని చెప్పాలండి వాళ్ళకి. ఓకేనా? మీరు ఒకటి గమనించారా, థంబ్నెయిల్ సపోర్ట్తోనే నేను చేస్తూ ఉన్నాను ఇందాకటి నుంచి కూడా. బికాస్ థంబ్నెయిల్ మన నెయిల్ అనేది ప్రెజర్ ఇవ్వకుండా మనం అలా చేస్తే కొంతమందికి నెయిల్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం కంపల్సరీ మన ఫింగర్తో సపోర్ట్ వాళ్ళకి అనేది ఇవ్వాలి. వితౌట్ ఫింగర్ సపోర్ట్ అంటే త్వరగా వాళ్ళకి పెయిన్ఫుల్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టెన్షన్స్ అనేది డెఫినెట్గా లాంగ్ ప్రాసెస్, అంత త్వరగా అయిపోదు. ఒక్కొక్క నెయిల్ డెడ్ స్కిన్ తీయాలి, బఫింగ్ చేయాలి, నెయిల్ ఫిక్స్ చేయాలి, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుందండి. దట్టు అక్రిలిక్ కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కాబట్టి సో కేర్ఫుల్గా మనము వాళ్ళ నెయిల్కి ఎలాంటి
లైక్ ఎలాంటి బ్యాడ్ జరగకుండా, అంటే బఫింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ స్కిన్ కట్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ అండి. దానికి ఎక్కువ స్ట్రెయిన్ అనేది మనం ఇవ్వద్దు. సో ఫైలింగ్ అంటే షేప్ ఫైనలైజ్ చేసినా కూడా ఒకసారి నేను క్లీన్ చేశాను, ఒకసారి చూడండి. సో చూస్తున్నారు కదా ఎంత కేర్ఫుల్గా చేస్తున్నానో. డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కేర్ఫుల్గా ఉండండి. టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి నేను మిగతా నెయిల్స్ని కూడా బఫింగ్ అండ్ అన్ని ప్రాసెస్ చేసి రెడీగా పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ అసలైన ప్రాసెస్కి వెళ్దామా? చూసారు కదా. సో మీకు శ్రమ ఎందుకా అని నేను కష్టపడి నెయిల్స్ మొత్తం ఫినిష్ చేశాను. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా, నీట్గా. సో మనకు నీట్ ఫినిషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి అక్రాలిక్ బ్రషెస్ 12, 10, 8 అండ్ 6, 4. సో ఇది ఈ బ్రషెస్ యొక్క నిబ్బుని బట్టి, అంటే థిక్నెస్ని బట్టి సైజెస్ అనమాట. సో ఇవి కేవలం అక్రాలిక్ పౌడర్ యూస్ చేయడానికే ఆ బ్రషెస్ని మనం యూస్ చేస్తాము. మొనోమర్ అండ్ గ్లాస్ బాల్. మొనోమర్ లిక్విడ్ అనేది చాలా హార్డ్ లిక్విడ్ అండి. ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు, బికాజ్ అది మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మనం గ్లాస్ని వాడాలి, లేదా స్టీల్ మనకి సెలూన్లో ఏం బాగుంటుంది అందుకని గ్లాస్వి ఇలా మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది, మనం కొనుక్కోవచ్చు. సో ఫైనల్ అక్రలిక్ పౌడర్ ఇది 3 కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. థిక్ వైట్ అండ్ పింక్ అండ్ ట్రాన్స్పరెంట్, ఇలా 3 కలర్స్లో ఉంటుంది. అంటే ఆల్ కలర్స్లో ఉంటుంది, బట్ మస్ట్లీ మన ఈ 3 కలర్స్ అనేది మనం దగ్గర పెట్టుకోవాలి. బికాజ్ మిగతా కలర్స్ వాటికి కంటే ఇవి మాత్రం వెరీ వెరీ మస్ట్, ఎక్కువ క్వాంటిటీలో మన దగ్గర ఉండాలి. సో నేను మొనోమర్లో డిప్ చేసిన విధానం చూసారు కదా. మనము లిక్విడ్ని డిప్ చేసి పెట్టుకున్నప్పుడు, ఇలా పౌడర్లో డిప్ చేసినప్పుడు పౌడర్ అనేది ఇంతే రావాలండి. ఎందుకంటే అప్పుడే మనం మొనోమర్ని కరెక్ట్గా తీసుకుంటున్నామని అర్థం. ఇంకా నెయిల్ మీద అప్లై చేయగానే, అంటే నెయిల్ మీద పెట్టగానే ఇలా రిలీజ్ అయిపోవాలి బ్రష్ని, ఆ లిక్విడ్ అనేది వదిలేసేయాలి. ఓకేనా? అప్పుడే మనం కరెక్ట్గా తీసుకున్నామని అర్థము. సో డెఫినెట్గా స్టార్టింగ్లో టైం పడుతుంది. ఇందాక నేను 2 టిష్యూస్ చూపించాను. ఏంటంటే పేపర్ టిష్యూస్, ఇంకా క్లాత్ టిష్యూస్ మనకి అవైలబుల్గా ఉంటుంది కదా. క్లాత్ టిష్యూస్ మనం అస్సలు వాడకూడదు, ఓన్లీ పేపర్నే వాడాలి. ఓకేనా? ఇక్కడ నీట్గా అప్లై చేసాను చూడండి. నెక్స్ట్ నెయిల్లో ఇంకా నీట్గా అప్లై చేస్తాను చూడండి. సో డిప్ చేసిన విధానము. ఎటు సైడ్ అయితే నేను పౌడర్ని, అంటే లిక్విడ్ని తీసుకోలేదో అటు రివర్స్ సైడ్ని మనం డిప్ చేసి, చూసారా, ఇలా అప్లై చేసుకోవాలి. సో స్ప్రెడ్డింగ్ అనేది ఎప్పుడైనా కూడా ట్యాపింగ్ ప్రాసెస్లోనే మనం వాడాలి. సైడ్స్ ఎప్పటికప్పుడు నీట్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇది కూడా చాలా క్విక్గా డ్రై అయిపోతుందండి. అందుకే మనం సైడ్స్, ఇంకా పెట్టే విధానం, అంటే ఇట్లా గడ్డలుగా వస్తుంది అనమాట, అంటే గట్టిగా వస్తుంది. అలా లేకుండా మనం ప్రాక్టీస్ అనేది చాలా చేయాలి. అంటే ప్రాక్టీస్ ఈజ్ మేడ్ పర్ఫెక్ట్ అంటారు కదా, అది ఈ వర్క్లో మాత్రం మనకి చాలా చాలా ట్రూ అవుతుంది. సో ఎక్స్ట్రా వచ్చిన దాన్ని ఇంకా నీట్గా హోల్స్, అంటే గ్యాప్స్ లేకుండా మనం పౌడర్ని ఫిల్ చేసుకోవాలి. మనకి ఎంత గ్యాప్స్ వస్తే అంత వర్క్ ఉంటుందండి మనకి. ఓకేనా? అందుకోసమని అప్లై చేసేటప్పుడే గ్యాప్స్ లేకుండా మనం ఫిల్ చేసుకోవాలి. మనం ఏమాత్రం కూడా లేట్ చేయకూడదు, మనం కొంచెం స్పీడ్గానే
అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే డ్రై అయిపోతుంది అది ఫాస్ట్గా. సో నెయిల్స్ చూసారు కదా, ఫస్ట్ది కొంచెం రాలేదు నాకు అంటే వీడియో చేసేటప్పుడు. ఓకేనా, తర్వాత నెయిల్స్ని కూడా ఫినిష్ చేస్తున్నాను చూడండి. సో సైజెస్ ఆఫ్ బ్రషెస్ చూసారు కదా మీరు, అవేంటంటే మన క్లయింట్ నెయిల్ని బట్టి మనం సైజెస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరిది పెద్దగా ఉంటుంది, ఒక్కొక్కరిది మీడియం, స్మాల్ కదా. సో దాన్ని బట్టి మనం బ్రషెస్ని మన రిక్వైర్మెంట్ బట్టి సైజెస్ తీసుకోవచ్చు. సో అప్లికేషన్ తర్వాత మళ్ళీ బఫింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి దాంట్లో ఏమైనా గ్యాప్స్ ఉన్నా, అక్రిలిక్ పౌడర్ ఎక్కడైనా సరిగా ఫిల్ అవ్వకపోయినా కూడా బిగినర్స్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మనము ఇలా బఫర్ కానీ లేదంటే నెయిల్ డ్రిల్లర్ ఉంటుంది కదా, సో ఆ డ్రిల్లర్తో కానీ మనం సాఫ్ట్గా చేసుకోవాలి. ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా. దీని నీట్నెస్ ఇప్పుడు కాదండి, మనము మనము లైక్ బేస్ పౌడర్ అంటే బేస్ కోట్ని వేస్తాం కదా, అప్పుడే అర్థమవుతుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇంకా చాలా కంటెంట్ అనేది మన ఛానల్లో రాబోతుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతసేపు వెయిట్ చేసి నా వీడియో చూసినందుకు. మీకు నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.